చేస్తున్నావే నువ్వు? కనబడతలేదా అని బట్టలు మడత పెట్టి చదువుతున్నా. అగో గింత నిమ్మలంగా ఉన్నావేందమ్మా నువ్వు అసలు? ఏమైంది ఇప్పుడు? నువ్వు నాకేం చెప్పినవే? ఆయనకు విడాకులు ఇవ్వడానికి మంచి కారణం ఎత్తుకుతా అని చెప్పినావు. ఇప్పటికి 3-4 రోజులు అవుతుంది చెప్పి. ఇప్పటికేమన్నా ఎత్తికినావా చేసినావా? ఇగో చూడు. ఏంటి అమ్మా ఇవి? విడాకుల నోటీసే. అబ్బో, నువ్వు ఇంకా కారణం ఎత్తుకుడు దగ్గరనే ఉన్నావు అనుకున్నా. కారణం ఎత్తికినావు, విడాకులకు అప్లై చేసినావు, అవి అచ్చుడు కూడా వచ్చినాయానే. మరేమనుకున్నావు? అయినా ఏం కారణం రాసినావమ్మా నువ్వు? ఎట్రా చెప్తా. ఏందమ్మా అంత ఘోరంగా రాసినావు? ఇగో లాయర్ కాడికి పోయి తొందరగా విడాకులు రావాలంటే ఏం కారణం రాయాలి అని అడిగిన. ఆయన గిదే చెప్పిండు, గిట్ల రాస్తే తొందరగా విడాకులు వస్తాయట, అందుకే గిట్ల రాయించిన. ఏమో అమ్మా, నాకెందుకో మనం తప్పేస్తానం అనిపిస్తుంది. తప్పో ఒప్పో, ఆయన నుంచి విడాకులు కావాలి, విముక్తి కావాలి, అంతే. గిట్ల చేయాలంతే. సరే అమ్మా, నీ ఇష్టం. సరే గాని ఆయన పొలానికని పొద్దుగాల పోయిండు. ఇప్పుడు తిన్నీకి ఇంటికి వస్తాడు. రావంగానే తీసుకెళ్లి చేతిలో పెట్టు. సరే అమ్మా. అమ్మయ్యా, రాజేందర్ సార్కి ఫోన్ చేస్తా. అబ్బా, ఈ కైకిలతోని ఘోరంగా ఇబ్బంది అవుతుంది నిజంగా. అరే చెప్పిన మాట అసలు వినరు. అత్తరు రాగానే గుట్కంటారు, మంద అంటారు, టిఫిన్ అంటారు, ఛాయలు అంటారు. అందరితో ఇబ్బంది ఉన్నది. ఆకలి అవుతుంది. ఇవ్వాలని అన్నం కూర 2 ఏళ్ళలో లేదు. ఊకే స్వాతి ఇంటికి ఏం పోతాం. అంజలి, అవునే అడుగుడు మర్చిపోయినా. ఇంకా పోరన్ని లైన్ లో పెట్టినా లేదా? ఏం లైన్లో పెట్టమ్మా? వాడు ఏమన్నా ఊకే వీడియో కాల్ చేస్తాను, నాకు అంత మంచి అనిపించలేదు. అయ్యో, చూడబుద్ధి అవుతుంది కావచ్చు, అందుకే చేస్తాడు. మాట్లాడరాదు? ఇక అందుకే ఏం అంటలేను. ఇంకొకరు అయితేనా ఇప్పటికెప్పుడో తిట్టి ఫోన్ కట్ చేసేదాన్ని, బ్లాక్ లో పెట్టేదాన్ని. అరే కొద్ది రోజులు ఓపిక పట్టు బిడ్డ, మన లైఫ్ సెట్ అవుతుంది. సరే. అగో ఆయన అత్తుండు, మాట్లాడుకో. ఇక్కడనే ఉన్నారా? అంజలి, ఆకలి అవుతుంది, అన్నమేవా? నేను మళ్ళా పొలం కాడికి పోవాలి. అక్కడ 5 కిలోలు వచ్చిల్లు. అన్నం ఎత్తురారే. అంజలి, అడిగేది నిన్నే. ఆకలి అవుతుంది, అన్నమేరి ప్లీజ్. అత్తమ్మ, కనీసం మీరే నచ్చి అన్నమే రాదుర్రి. అగో, ఏం మాట్లాడతలేదు అత్తమ్మ. మీరు ఈ రోజైనా ఇంట్లో వండుకున్నారా లేదా? సరే, ఒకవేళ మీరు ఇంట్లో అన్నం వండలే అని చెప్తే నేను స్వాతి దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లోనే అన్నం తిని మీకు కూడా సర్ది పట్టుకొచ్చుకోండి కదా. కనీసం ఆ విషయమైనా చెప్పలే. ప్రతిరోజు ఫోన్ చేసి చెప్తారు కదా. ఇప్పుడు వండిల్లా లేదా? అబ్బా, ఏదో ఒకటి చెప్పరు కదా అత్తమ్మ. ప్లీజ్ అంజలి, నాకు ఆకలి అవుతుంది. నేను ఆకలికి అసలు తట్టుకోలేను. ప్లీజ్ అంజలి, ఏదో ఒకటి చెప్పుర్రి. అంజలి, అన్న ఒకటి పెట్టిపో బిడ్డ. అమ్మయ్యా, అండిరా, సంతోషం. నేను ఫస్ట్ టైం తింటానా ఇంట్లో అన్నం ఏమి చేత్తోని. మరి మా అత్తమ్మ వండిందో లేకుంటే అంజలి వండిందో. ఏం చెప్తున్నావే? అగో, నువ్వే కదమ్మా ఆయనకు అన్నం ఏమని చెప్పినావు. అన్నం ఎత్తాన్నా. అన్నం తర్వాత ఎద్దు గాని ముందు ఈ విడాకులు నోటీస్ ఇపో. అయ్యో, ఆయన ఆకలి అవుతుంది అన్నాడు కదమ్మా. అసలే పాపం ఆయన ఆకలికి కూడా ఆగడు. తిన్న తర్వాత ఇత్తది. అబ్బో, ఏంది ఏదో సొంత మొగుళ్ళలాగా ఫీల్ అయిపోతున్నావు. ఆయనకి విడాకులు ఇస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. ఇగో తిన్నాడు అనుకో, మళ్ళీ పొలం కడిగిపోతాడు, ఒక్క నిమిషం కూడా ఉండడు. అందుకే ముందు ఇది, అన్నం తర్వాత ఎన్న తింటాడు. సరే అమ్మా. అబ్బా అంజలి, కొంచెం తొందర రావా ప్లీజ్, ఘోరంగా ఆకలి అవుతుంది. రాజు, ఇదేంది అంజలి, ఇది పట్టుకొచ్చినావు? ఓపెన్ చేసి చదువుకో. ఓపెన్ చేసి చదువుకో అన్న. ఇది ఇంగ్లీష్లో ఉంది అంజలి, నీకు తెలియదా నాకు చదువు రాదని చెప్పి మళ్ళీ ఇది పట్టుకొచ్చినావు? ఏముంది అసలు నిన్న? ఏంటిది ఇది? ఏంటిది అంజలి అసలు ఇది? ఏం లేదు, అర్థమవుతలేదు. చెప్పు అంటే అటు చూస్తుంది. చెప్పు అంజలి, అడిగేది నిన్న ఏంటిది అసలు ఇది? అన్నం తీసుకొచ్చి నా చేతిలో పెడతాం అనుకుంటే నీదేదో లెటర్ పట్టుకొచ్చినావు. ఇదేంటిదని అడిగితే సప్పుడు ఎత్తలేవు. చెప్పు అంజలి, ఏంటిదో? ఆకలి అవుతుంది ప్లీజ్. అవి
విడాకుల నోటీసులు రాజు. నేను నీకు విడాకులు ఇస్తానా. ఏం మాట్లాడతాను అంజలి? జోకులు గిట్ల ఏం చెప్తలేవు కదా. ఏందంజలి? చిచి, అసలు నువ్వు మాట్లాడేది నీకేం అర్థమవుతుందా? విడాకులు ఏంది? విడాకులు జోగులు చెప్తున్నావు నువ్వు. పోయి అన్నం వేసుకురాపో, నాకు ఆకలి అవుతుంది. రాజు, నేను చెప్పేది నిజమే. నేను నీకు విడాకులు ఇస్తానా. ఏందంజలి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలేదు. ఎందుకు నువ్వు అసలు విడాకులు ఇవ్వాలనుకుంటాను? నాకు తెలిసినంత వరకు నేను అసలు నీకేం తక్కువ చేయలే కదా. ఎందుకు ఇవ్వాలనుకుంటాను అంజలి? రాజు, నువ్వు నాకు తక్కువ చేసినావని నేను నీకు చెప్పినా. నేను అట్లా ఏం అంటలేను కదా. నాకే ఎందుకో నీతో ఉండబుద్ధి అయితే లేదు. అందుకే విడాకులు ఇస్తానా. ఉండబుద్ధి అయితే లేదా? ఉండబుద్ధి కాకపోవడానికి అసలు నేను నిన్నేమన్నా అంజలి? నాకు తెలిసినంత వరకు నేను నిన్ను కొట్టలే, తిట్టలే, కనీసం పల్లెత్తి ఒక్క మాట కూడా అనలే. నీకు నచ్చినట్టే ఉన్నా కదా, నీకు నచ్చినట్టే బతుకుతాను కదా. ఆఖరికి నువ్వు నీ ఒంటి మీద చెయ్యి అన్నందుకు అట్లు కూడా నేను ఎత్తలేను. ఇంకేం చేసినా అంజలి నేను చెప్పు అంజలి ప్లీజ్. నాకు అసలు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటాను? నువ్వు నన్ను వదిలేసిన దానికంటే ఎక్కువ బాధ ఆ కారణం తెలియకపోతేనే వస్తుంది అంజలి నాకు. చెప్పు అంజలి ప్లీజ్. నేనేం చేసినా అసలు నాకు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటానో చెప్పు అంజలి ప్లీజ్. అంజలి ప్లీజ్, అసలు నాకు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటానో చెప్పు అంజలి ప్లీజ్. నీకు కారణమే కావాలిగా రాజు. అల్లున్నది చదువుకోపో. ఇల్లు ఉన్నదా అంజలి? నీకు తెలుసు కదా నాకు చదువు రాదంజలి. ఇల్లేముందో కూడా నాకు అర్థమైతే లేదు. నువ్వే చదువు వినిపి అంజలి ప్లీజ్. అబ్బా రాజు, నేను చదవా, నేను వినిపియా. ఊళ్ళో ఎవరన్నా ఉంటారు, వాళ్ళని పోయి అడుక్కోపో. అంజలి, అంజలి, ఎవరున్నారు ఇప్పుడు ఊర్లో? గణేష్ గాడు, స్వాతి. గణేష్ గారు చదివిండు. గణేష్ గారు స్వాతి ఎవరు ఒకరు చదివారు కదా. నేను వాళ్ళని అడుగుతా పోయి. అమ్మా, ఎండలు పాడుగాను కొద్ది కొడుతులేవు. ఆనకాలం వచ్చినట్టే కానీ ఎండలు అయితే అస్సలు తగ్గుతలేవు. ఆకలి కాబట్టే. ఆగు, సర్దేదే చేతులా. ఏహే ఆగు, ఈయన పెట్టేసి వచ్చినా. నీకు ఆకలి అయితే కొంచెం కూడా ఓపిక ఉండదు. సరే తగుసో. అగో రాజుకేమైంది? గట్లా ఆగమాగం వస్తాడు. ఆగు, వానికేమైంది? నువ్వు ఆగే, అన్నం తర్వాత అయిందా కానీ ఆడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. అరే రాజుగా, ఇగో ఇక్కడనే ఉన్నావు. ఏమైందిరా గట్ల వస్తాను? రా. ఏమైందిరా గంతగానే మోసుపోసుకుంటూ ఉరికెత్తాను? అరే గణేష్, మీరు పొలం కాడ ఉంటారని చెప్పి అక్కడ దాకా పోయినరా. పొలం కాడనే ఉన్నాయి వరక తిందామని ఇటు వచ్చినవురా. అయితే కానీ ఏమైందిరా గట్లగానే వస్తాను? ఇగో అరే గణేష్, గిది గిన్నె ఏముంది ఒకసారి చదివి వినిపి రాదురా. నాకు చదువు రాదు కదా, చదివి వినిపి. నాకేడ చదివి వస్తుందిరా, ఏడు ముద్రేనా అదంతా అంత ఇంత చదివిందంటే. స్వాతి, స్వాతి ఇది లేదు ఉన్నదో అని చదివిని పెట్టు. అంతగానే ఉరికెత్తానంటే వాళ్ళు ఏముందో చదివి వినిపివా? ఆగురా, నువ్వు చదువుతుంది కానీ ఎందుకు అంతగా టెన్షన్ పడతాను? రాజు, ఇదేదో విడాకుల నోటీస్ లెక్కున్నది ఏంది? అది విడాకులే. అంజలి నాకు విడాకులు ఇస్తుందట. నేను అడిగిన ఎందుకు విడాకులు ఇస్తున్నావు అని అంటే, నేను నీకు చెప్పా అది ఎవరు నువ్వే చదువుకో అన్నది. నాకు చదువు రాదు కదా స్వాతి. మన దాంట్లో చదువు వచ్చిన వాళ్ళు నువ్వే. అందుకే నీ దగ్గర తీసుకొచ్చిన. కొంచెం చూసి చెప్పవా నాకు అసలు ఎందుకు విడాకులు ఇస్తుందో? ఏంది రాజు, అంజలి నీకు విడాకులు ఇచ్చుడు ఏంది? అరే ఏందిరా అది? మీకు మొన్ననే కదా పెళ్ళయింది. ఏమన్నా గొడవలు అయితే మాకు చెప్పాలి, మేము వచ్చి మాట్లాడతాం. లేదంటే మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. కానీ విడాకులు ఇచ్చినాయిందిరా నాకు అర్థం కాదు. ఆ విషయం నాకు తెలియదురా. ఆమె అసలు నాకు ఎందుకు విడాకులు ఇస్తుందో ఆమె చెప్పిన తర్వాత నేనే షాక్ అయిపోయినా. నాకు తెలిసినంత వరకు నేనేమో తక్కువ చేయలేరా. మా అమ్మ లెక్క చూసుకున్నా. మరీ అడిగిన అసలు నాకు ఎందుకు విడాకులు ఇస్తాను అని చెప్పి. అన్న రాసిన నీకు చదువు రాకపోతే వేరేటోళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు అని చెప్పింది. ఏమో మరి నాకు తెలియకుండా నేనేమన్నా తప్పు చేసి ఉంటారా? అదే అన్న నాకు చెప్పకుండా రాసింది కావచ్చు. స్వాతి, ఒక్కసారి చదివి చెప్పు స్వాతి ప్లీజ్, నాకు ఎందుకు విడాకులు ఇస్తుందో. సరే రాజు, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? దీంట్లో ఏమున్నదో నేను చదివి చెప్తా, సరేనా?
ఏమైంది స్వాతి? ఎందుకు గంతగానో షాక్ అవుతాను? అసలు అందులో ఏమున్నది చెప్పు కదా ప్లీజ్. అది అది రాజు, దాని ఏముందో చదివి చెప్పే, ఎందుకే గతగానం తిరిగిస్తాను? అది చెప్పొద్దు గణేష్, ఆగు నువ్వు. చెప్పొద్దు అంటది. నీకు చదవచ్చు కదా అని దాని ఏముందో చదివి చెప్పా అంటే మళ్ళీ చెప్పొద్దు అంటావు. సరే ఇటు నీ బయట చదివించుకొని వస్తా. అది ఎవరికి చూపెట్టు గణేష్, ఆగు నువ్వు. అది చూపియద్దా? ఏం మాట్లాడతాను స్వాతి? ఎందుకు ఎవరికి చూపియద్దు అది? అది కాదు రాజు, అంటే అది చెప్పు స్వాతి. అరే చూసుకుంటా చదువుకుంటా చెప్పా అంటే ఇది అది అంటవేందే? చదువుకుంటా చెప్పు, దాని ఏముందా? అబ్బా చెప్పు కదా స్వాతి. అంజలి నాకు ఎందుకు విడాకులు ఇస్తుందన్న విషయం నాకు తెలియద్దా? చెప్పు స్వాతి ప్లీజ్. అది చెప్పడానికి అంత బాగాలేదు, అయినా చెప్పక తప్పదు రాజు. చెప్తాగు. అది రాజు, నీకు అంజలి మగతనం లేదని విడాకుల పత్రం మీద రాసింది. లేదు స్వాతి, నువ్వు తప్పు చదువుతాను. అంజలి గట్లెందుకు రాస్తుంది? అరే గణేష్, అంజలి గట్లెందుకు రాస్తుందిరా? వచ్చి నువ్వు తప్పు చదువుతాను, నీకే చదువు రాదు. నువ్వు చదివింది 7 దాకా చదివినావు, నువ్వు 7వ తరగతి దాకా చదివినావు అంతే. నీకేం తెలుస్తుంది? నువ్వు తప్పు చదువుతున్నావు స్వాతి. అరే అంజలి గట్ట రాస్తుందారా? చి అంజలి గట్ట ఆయన రాది. నేను వేరే వాళ్ళని అడుగుతా. ఇటీ అది ఇటీ ఇటీ. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు రాజు. స్వాతి అట్లా అనకు స్వాతి. నిజం నిజం చెప్పు స్వాతి. అంజలి అట్లా రాసిందా? అవును రాజు. రాజు, అరే రాజు, రాజు, అరే అరే అసలు ఏమైందిరా? ఏమైంది చెప్పు రాజు. నేను చెప్పలేదా గణేష్, వాళ్ళిద్దరు సరిగ్గా లేరు, వాళ్ళ మధ్య ఏదో గొడవ జరుగుతుంది, మనం వెళ్ళి అడుగుదామని అంటే నువ్వే చెప్తే వినలేదు. అరే నాకేం తెలిసే ఇంత దూరం వస్తుందని? నేను ఏదో నార్మల్ గా గొడవలు పెట్టుకుంటారు కావచ్చు అనుకున్నా, ఇట్లా జరుగుతుంది అనుకున్నానా? అరే రాజు అసలు ఏమైందిరా? మా దగ్గర ఏమన్నా దాస్తున్నావా? చెప్పురా. ఏమైంది రాజు చెప్పు. రాజు రాజు అబ్బా ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇంటికి? అది వాళ్ళ సమస్యనే, మనం పోయి ఏం చెప్తాం చెప్పు. ఛే, నువ్వేం మనిషివి? అయినా రాజు ఏదో సమస్యలు ఉన్నాడు, అదే రోజు పోదామని అంటే నువ్వు వద్దన్నావు, అందుకే ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు కూడా పోదామంటే ఇప్పటికీ ఆపుతున్నావు. అయినా ఆయన నీకు దోస్తా నాకు దోస్తా? అరే గట్లని కాదే, ఇప్పుడు ఈ విషయం ఆయనకు తెలిసింది అనుకో, వాడు బాధపడా? అరే నాకు చెప్పకుండా మా ఇంటికి ఎట్లా వేరు ఎట్లా మాట్లాడిరా అని మనల్ని అడిగితే ఏం చెప్తాం చెప్పు. ఎందుకు బాధపడతాడు? ఆయనకున్న సమస్య గురించి అడగడానికే వెళ్తున్నాం కదా. అయినా ఆయనకు అమ్మ నాన్న లేరు, ఇప్పుడు మనమే ఉన్నాం కాబట్టి ఆయనకు ఏం జరిగినా అమ్మ నాన్న లెక్క మనమే చూసుకోవాలి. నడు చక్కగా. అరే చెప్తేనే కొంచెం. ఏమంటున్నాడు? హలో రాజేందర్, నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు? నీకు ముందుగానే చెప్పిన కదా నా బిడ్డ ఒప్పుకుంటేనే మన పెళ్ళని, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడేంది? నాకు నమ్మకం ఉంది, నా బిడ్డ తప్పకుండా ఒప్పుకుంటుంది మన పెళ్ళికి. ఇగో నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఉండు. అగో మీరేంది ఇట్లా వచ్చిర్రు? రాజు ఇంట్లో లేడు. నీ అసంటే అత్తమ్మ ఇంట్లుంటే ఆయన ఇంట్లో ఎందుకు ఉంటాడు? బయటనే ఉంటాడు. మీరు వచ్చిన నుంచే ఆయన ఇంట్లుంటలేడు. అయినా మీరు రాకముందు ఆయన ఒక్క పూటన్నా మంచి వండుకొని కడుపు నిండా తినేటోడు. మీరు వచ్చిన నుంచే ఆయన మొత్తం ఇట్లా అవుతుండు. ఏయ్ ఏందే నోర్లేత్తాంది? నా ఇంటికి వచ్చి నా ఇంట్లో పని మనిషి లెక్క పని చేసేదానివి నా మీదకే మరల పడుతున్నావు. నేను అదే రోజు చెప్పిన, నేను మీ ఇంటి పని మనిషిని కాదు, ఏదో రాజు మీద ఉన్న అభిమానంతో మీ ఇంటికి వచ్చిన అంతే. అదే రోజు నా బిడ్డ కూడా చెప్పింది, మీరు అభిమానంతో కాదు మీ అవసరానికి పని చేస్తున్నారు అని. ఛీ, మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే ఆ రోజే రాకపోయేదాన్ని. ఛీ, గవన్నీ కాదు కానీ ఇంత సడన్ గా నా ఇంటి మీదకి వచ్చి నా మీద కొరుతున్నావేంది? ఏంది రాజుకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నా అంట? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఓ గదా ముచ్చట. ఇందులో ఏముంది, నాకు చదవత్తలేదు, ఎవరితో చదివిపించుకుంటా అన్నాడు, నీ దగ్గరకు వచ్చి చదివిపించుకున్నాడా? ఛీ, ఆయన నీతో మాటలేంది? అంజలిని విలు,
అంజలి అంజలి ఈ తొక్కల విషయానికి నా బిడ్డ ఎందుకు అత్తదే? ఏంటి తొక్కల విషయమా? అంజలి ఏ అంజలి మనకెందుకే పోదాం బా. ఏ ఆగు అంజలి అంజలి ఓహో వచ్చిల్లా వీళ్ళు. అబ్బా ఎందుకే పోదాం బా. ఏ ఆగు రా నీకోసం చూస్తాను. ఏంది మరి రాజుకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నావంట, ఎందుకు? అగో విడాకుల నోటీస్లా కారణం రాసినా కదా, నువ్వు చూడలే, చదువుకోలేదా? ఓహో ఇన్ని రోజులు మా రాజుతోనే అవసరం ఉండే కాబట్టి అన్ని అవసరాలు తీరిపోయినాయి. ఇప్పుడు ఏదో ఒక నిందేసేసి విడాకులు ఇద్దామని చూస్తున్నావా? మర్యాదగా విడాకుల నోటీస్ వెనక్కి తీసుకొని మా రాజుతోని మర్యాద కాపురం చెయ్యి. విడాకుల నోటీస్ నేను వెనకకు తీసుకునేది లేదు. అయినా ఆ రాష్ట్రం నేను ఎట్లుండాలి? ఆయనకు మొగతనం లేదు, పిల్లలు గారు, ఆయనతో నేను ఎట్లుండాలి? రేపు నాకు పిల్లల్ని కనబుద్ధి అవుతుంది కావచ్చు, అప్పుడు విడాకులే అన్న. అదేదో ఇప్పుడైతే అయిపోతుంది కదా. అయినా నువ్వు ఒకటి చెప్పు, నీ మౌనికి మొగతనం లేకుండా నీ మౌనికి పిల్లలు గారని తెలితే నువ్వు ఉంటావా? మా సంగతి పక్కన పెట్టాను జరి. ఇప్పుడు రాజు గురించి ఆలోచించు. నువ్వేమన్నా చేసుకో, నేను మాత్రం విడాకులు వెనకకు తీసుకునేది లేదు. ఏ ఆగురి, అప్పటికెళ్ళి చూస్తానా బాగా మాట్లాడతారు ఏంది? అరే నా పిల్లని చెప్తాంది ఇంటర్ కావచ్చా నేను అనుకుంటానా? అసలే ఇంట్లేరు. రాజుగారిని మంచిగా వాడుకునే కాడికి 2.5 లక్షలు పెట్టి ఐఫోన్ కొనిచ్చిండు, ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ కొనిచ్చిండు, వాషింగ్ మిషన్ అంటే వాషింగ్ మిషన్ కొనిచ్చిండు, ఏది కావాలంటే అది కొనిచ్చిండు, మిమ్మల్ని మంచిగా చూసుకున్నాడు. ఇప్పుడు వాడి మీద అబద్ధం నిందేసి వాడికి విడాకులు ఇద్దామని చూస్తారా? ఇగో మీరు గిట్లే చేసిరనుకో, రేపు పొద్దుగా 10 మంది పంచాయతీ పెట్టి మీ ఇజ్జత్ మొత్తం తీస్తా. రాయే పోదాం. పోయా పో, ఏం చేస్తావు చేసుకో పాయ్. నీకేమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఇప్పుడు ఆయననేమో పెద్ద పెద్ద గొడవ పెడతా, రేపు పంచాయతీ పెడతా అంటాడు. నలుగురు ముంగట రాజు నేనే కదమ్మా, నా అందం ఖరాబ్ అవుతుంది, నా దగ్గర రాకు, నన్ను ముట్టుకోకు అని చెప్పిన. ఆ ముచ్చటనే అందరితో చెప్తే అప్పుడు మన పరువేం కావాలమ్మా? బా పంచాయతీ రేపు కదనే, అప్పటి వరకు నేను ఏదో ఒకటి ఆలోచిస్తా. ఏదైతే అదైంది, పా లోపల పా. రాయ్ రా. అత్తమ్మా, అల్లుడు రాజు, ఏందయ్యా విడాకుల పత్రాల మీద సంతకం చేస్తున్నావా? ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చిన అత్తమ్మా. ఇంకేం మాట్లాడేది ఉంది అల్లుడు? అదే రాజు, నా బిడ్డకి నువ్వంటే ఇష్టం లేదు, దాని ఇష్టానికి విలువిచ్చి దానికి విడాకులు ఇచ్చినావు అనుకో, నీకు మంచిది, దానికి మంచిది. సరే అత్తమ్మా, మీరన్నట్టే, మీ బిడ్డ అనుకున్నట్టే నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నా. ఎంత కాదనుకున్నా మేము భార్య భర్తలం. నా వల్ల ఆమె ఏమి ఇబ్బంది పడ్డదో, ఇంత పెద్ద నింద నా మీద ఎందుకు వేయాల్సి వచ్చిందో అన్న విషయం నేను తెలుసుకోవాలి కదా. ఒక్క 10 నిమిషాలు నేను అంజలితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుంటా అత్తమ్మా. ఇంకా దాంతో ఏం మాట్లాడేది ఉంది అల్లుడు? అట్లా కాదు అత్తమ్మా, ప్లీజ్ ఒక్కసారి అంజలి విలువలే, నా మనసులో ఏముందో తనకి చెప్తా, తన మనసులో ఏముందో నేను తెలుసుకుంటా అత్తమ్మా, ప్లీజ్. అరే నీకు చెప్తే అర్థం కాదా? పో అల్లుడు, ఏం మాట్లాడేదేం లేదు. ప్లీజ్ అత్తమ్మా, దండం పెడతా ఇగో ప్లీజ్. విడాకులు అడిగినప్పుడే నీకు దానికి విడాకులు అయినాయి అనుకో. అత్తమ్మా నేను చెప్పేది ఒక్కసారి అర్థం అరే చెప్తే చేసుకోండి. నీకు అర్థం కాదా? నాకు మనసులో పట్టదు రాజు, అంజలి. ఏంది, ఏం మాట్లాడాలి నువ్వు? అదే అంజలి, నీతో ఒకసారి మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుందామని అప్పటి నుంచి అత్తమ్మతోనే మాట్లాడుతున్నా. ఒక 10 నిమిషాలు ఏం మాట్లాడాలి రాజు నువ్వు ఇంకా? అమ్మా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళవు, నేను ఆయనతో మాట్లాడత్తా. ఏమద్దే, మాట్లాడేది లేదేం లేదు, నేను ఇక్కడే ఉంటా, నా ముందే మాట్లాడమని. పో అమ్మా, నేను మాట్లాడత్తా కదా. అరే నీకేం తెలియదే, ఏదో ఒకటి మాట్లాడతాడు, అట్లా కాదు. నాకేం తెలియదమ్మా, నాకు అన్ని తెలుసు, నాకేం మాట్లాడనో తెలుసు. నువ్వో నీ మాట్లాడత్తా. నేను పోను, నేను ఇక్కడే ఉంటా, ఏం మాట్లాడతాడో మాట్లాడమని నా ముందే. సరే నువ్వు ఓకు, ఇక్కడనే ఉండు, మేము బయటకు పోతాం. రాజు నువ్వు బయటికి రా, నేను అరే మాట్లాడు. అంజలి చెప్పేదినే.